చిరంజీవి చింపి 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 పరేశాడు పో సినిమా మాత్రం. సూపర్ అంటే సూపర్ సినిమా. ఎక్సలెంట్ ఎక్సలెంట్, అసలు మాటలు రావట్లేదు. మార్వెలస్, మైండ్ బ్లోయింగ్, టెంటాస్టిక్. ఆగడు సినిమాలో మహేష్ బాబు డైలీ చెప్పినట్టు అంతే. ఇక అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది. అసలు చిరంజీవి యాక్టింగ్ బాబా 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 మామూలు ఆడియన్స్ అంటే ఫ్యాన్స్ కాని వాళ్ళకే సూపర్ అంటే సూపర్ నచ్చిందంటే ఇక ఫ్యాన్స్కి అయితే కేకో కేక. అంత బాగుంది సినిమా. అసలు అనిల్ రావుపుడి వెంకటేష్తోని హిట్ల మీద హిట్లు వరుసగా F2 F3 చేసి ఇప్పుడు చిరంజీవి దగ్గరకు వచ్చేసరికి ఎక్కడ తడబడతాడేమో అనుకున్నా. నేనైతే పక్కా తడబడతాడేమో, ఎక్కడో దెబ్బ కొడుతుందేమో అనుకున్నా. కానీ అసలు ఎక్కడ దెబ్బ కొట్టలేదు కదా. అనుకున్న దానికంటే హైప్ని మించి ఉంది సినిమా. ఏం డైరెక్షన్. అసలు చిరంజీవిని వింటేజ్ చిరంజీవిని చూస్తారండి పక్కా చెప్తున్నా. అసలు ఏమన్నా ఒక ముఠా మేస్త్రి, ఒక గ్యాంగ్ లీడర్, ఒక గరాణ మొగుడు, ఒక ముగ్గురు మునగాళ్ళు ఆ సినిమాలలో ఎలా అలవగా నటించాడో మళ్ళీ ఈ సినిమాలో సూపర్ అంటే సూపర్. ఖైదీ నెంబర్ 150, వాల్తేరు వీరయ్య చిన్న సినిమా అనిపిస్తుంది. ఇది చూసిన తర్వాత ఇంతకుముందు మనకు వాల్తేరు వీరయ్యలా సూపర్ నటించాడు అని చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత వాల్తేరు వీరయ్య పనికి రాదు, ఖైదీ నెంబర్ 150 పనికి రాదు, ఏది పనికి రాదు. అసలు అంతా అనిల్ రావుపుడి మొత్తం చిరంజీవి దగ్గర గుంజుకున్నాడు. మొత్తం చిరంజీవి దగ్గర ఉన్న మొత్తం అసలు ఇన్ని రోజుల నుంచి దాగున్నది మొత్తం ఇట్లా పింటేసి నడుచుందా మొత్తం నటన అట్లా. అస్సలు మాత్రం ఒక సీన్ దగ్గర అసలు మన చెప్పొద్దు స్టోరీ అసలు రివీల్ చేయవద్దు. ఎందుకంటే ఆ స్టోరీ నాకు అయితే అలవాట్లేదు. నాకు ఎవరు స్టోరీ చెప్పినా నచ్చదు, నేను స్టోరీ చెప్పొద్దు. కానీ సినిమా పరంగా మాత్రం అసలు కేక. ఒక వెంకటేష్ ఎంటర్ అయినప్పటి అసలు ఇంకా డబల్ వచ్చింది సినిమా. ఇంకా డబల్ ఉందే సూపర్ సినిమా ఎంటర్టైన్మెంట్. ఇంకా డబల్ డోస్ అంటారు చూసినా. వెంకటేష్ ఎంటర్ అయినప్పటి డబల్ డోస్ పెరిగింది సినిమాలో. అసలు ఏమన్నా యాక్టింగ్. వెంకటేష్ కూడా అట్లా పోటా పోటీ ఇద్దరు పోటీ యాక్టింగ్, డ్యాన్స్. కానీ చిరంజీవితో ఎంతైనా మన వెంకటేష్ డ్యాన్స్ చేయడానికి తలబడ్డు కంపల్సరీ అండి. వెంకటేష్ జోనర్ వేరు, చిరంజీవి జోనర్ వేరు. డ్యాన్స్కి పెట్టిందే పేరు మన చిరంజీవి. కానీ వెంకటేష్ చిరంజీవితో పోటీ పడి చేసి చూసినా అక్కడ హ్యాట్స్ ఆఫ్ మన వెంకటేష్కి. కానీ ఎంతైనా తగ్గుతుంది, ఎందుకంటే చిరంజీవి డ్యాన్స్కి నెంబర్ 1. మన వెంకటేష్ అట్లా కాదు కదా. కానీ ఇద్దరు పోటా పోటీ ఎక్సలెంట్ చేసిండ్రు. నలుగురు హీరోలు మనకు మా చిన్నప్పటి 4 టాలీవుడ్ కింగ్స్, 4 మూల స్తంభాలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ. ఇప్పుడు ఈ ఇద్దరు వేశారు. నెక్స్ట్ సంక్రాంతికి 4 కలిసి ఒక సినిమా చేయాలని నాకు కోరిక. అసలు ఏమో నయనతార యాక్టింగ్, నయనతార ఒక ఫ్యామిలీ ఉమెన్ లెక్క సూపర్. అసలు ముఠా మేస్త్రి సినిమాల కామెడీ ఎట్లా చేసిండు మన చిరంజీవి అప్పట్లో మన చిన్నప్పుడు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకు మళ్ళీ అదే అసలు చెప్పడానికి నాకైతే అసలు మాటలు రావట్లే. అంత సూపర్ అంటే సూపర్ యాక్టింగ్ చించి పడేశాడు. వాళ్ళ ప్లస్ పాయింట్ చిరంజీవి వన్ మ్యాన్ షో. అతని లుక్స్ అసలు లుక్స్, ఆ గ్రేసు, అసలు ఆ లుక్స్ ఏంది, ఆ గ్రేస్ ఏంది, డ్యాన్స్. అసలు హుక్ స్టెప్ అయితే థియేటర్లో ఒక్కరు కూడా సీట్లు లేదండి. హుక్ స్టెప్ స్టార్ట్ అయినప్పటి నుంచి థియేటర్లో అసలు సీట్ ఒక్కరు కూర్చోలే. అసలు అంత గ్రేస్ చూస్తే మొన్న రీసెంట్గా సినిమాలు ఎంట్రీ చూసిన ఇండస్ట్రీలో హీరోలు, కొత్త హీరోలు అంతకంట బాగా చేసిండు. ఇంకా అంతకంటకు మించి చేసిండు అనుకు చెప్పాలి. ఏమన్నా యాక్టింగా, ఏమన్నా డ్యాన్సా, ఏమన్నా గ్రేసా. మన ప్రభాస్ గారు చెప్పినట్టు ప్రీ రిలీజ్ అట్లా సీనియర్ హిట్ కొట్టాడు. సీనియర్ సూపర్ అంటే సూపర్ సంక్రాంతి హిట్ కొట్టాడు. ఇంతైనా సీనియరే. అనిల్ రావుపుడి చిరంజీవిని ఇలా చూపిస్తాడని అసలు ఎవ్వరు ఊహించలేదు. అసలు ఇంత గ్రేసు, ఇంత లుక్స్ అయితే హైలైట్. అసలు ఒక 30 ఏళ్ళ కుర్రాళ్ళ అసలు ఎవరు చెప్పారండి నాకు అర్థం కాదు. అసలు ఎవరు చెప్పారు చిరంజీవికి 70 సంవత్సరాలని? తప్పు. ఈ సినిమా చూసిన తర్వాత చిరంజీవికి 70 సంవత్సరాలని మీరు చెప్పరు. ఒక 40 years, 30 years, 35 years అట్లా చేశాడు. 70 years అనే అసలు మీరు చెప్పరు నమ్మరు మీరు. చిరంజీవికి 70 years అంటారు. రెండు కళ్ళు చిరంజీవిని, వెంకటేష్ని చూడ్డానికి నాకైతే 2 కళ్ళు సరిపోలేదండి. అసలు పోటీగా యాక్టింగ్, కామెడీ. అసలు అది ఇద్దరు కలిసి సిట్టింగ్ ఉంటుంది. ఇద్దరు సిట్టింగ్, ఆ సిట్టింగ్లా కామెడీ అసలు వేరే లెవెల్. సంక్రాంతికి ఎలాంటి సినిమా ప్రేక్షకులు కోరుకున్నారో అలాంటి సినిమా మన అనిల్ రావుపుడి ఇచ్చాడు. అందులో మెగాస్టార్ చిరంజీవి ఇక వీరంగా సృష్టించాడు. ఒక్క మాటలు చెప్పాలంటే మన మెగాస్టార్ని
మెగాస్టార్ లెక్క చూపించాడు. చాలా సంవత్సరాల తర్వాత మెగాస్టార్ లెక్క చూపించడం ఒక్క అనిల్ రావిపూడికి సాధ్యమైంది. అసలు కామెడీ ఎంత కావాలి, మరీ ఓవర్ చేసినా జనాలు నచ్చదు, మరీ తక్కువ చేసినా జనాలు మెచ్చుకోరు. అసలు ఎంత కావాలి, ఎంత లిమిట్లో కావాలి అన్నది అనిల్ రావిపూడి డైరెక్షన్కి అసలు ఆ మెంటాలిటీకి గ్రేట్ అని చెప్పాలి. చంటబ్బాయి సినిమా నుంచి వెళ్ళి తీసుకున్నాడు కాన్సెప్ట్. మీకు సినిమా చూద్దాన్ని రివీల్ చేయను. చంటబ్బాయి నుంచి జ్వాల అనుకుంటే అసలు మాత్రం ఒక చంటబ్బాయి, ఒక రౌడీ అల్లుడు, అన్నీ మిక్సీలు వేస్తే కొత్తగా ఫ్రెష్గా తీస్తే ఎట్లుంటుందో అలా ఉంది మన శంకర్ వరప్రసాద్. ట్రైలర్ పాటలు వచ్చిన తర్వాత కొంతమంది ఏంది ఆ ట్రైలరు సీరియల్ లాగా ఉంది, ఆ పాటలు అవసరమా, ఈ వయసులో చిరంజీవికి అలాంటి పాటలు అవసరమా అన్నోళ్ళందరూ నోరు మూసుకుని చేశారు. అనిల్ రావిపూడి నోరు మూసుకునేటట్టు చేశాడు అనిల్ రావిపూడి. సినిమాలో చూస్తే ఒక్కొక్క పాట అసలు కరెక్ట్ అంటే కరెక్ట్, ఆ పాటకు ఆ తగ్గ దానికి సూపర్ అంటే సూపర్. అసలు అందరూ నోరు వెళ్ళబెట్టారు. ఒరి అమ్మ అసలు ఏం డ్యాన్స్, ఏం పాటలు, ఎక్సలెంట్. మనం బయట చూసి ఏదో అనుకున్నాం కానీ అని ఎక్సలెంట్ చేశారంటే నాకైతే బాగా నచ్చిన సినిమా. నాకు కాదు, ఇంతవరకు పొద్దున నైట్ పడ్డ ప్రీవియర్ షో ఇప్పటి వరకు ఒక్కరు కూడా మైనస్ పాయింట్ చెప్పలేదండి. ఒక్కరు కూడా ఇంతవరకు సినిమా ఇలా ఉంది, ఇలా అనుకున్నాం, ఇలా ఎక్స్పెక్ట్ చేసినాం, ఇలా అవ్వలేదు అని ఒక్కరు కూడా చెప్పిన దాఖలాలు లేవు. ప్లస్ పాయింట్ ప్రతి ఒక్కరు ప్లస్ పాయింట్. ఒక మైనస్ పాయింట్ చెప్తాను అడుగుతానే కూడా ఎవ్వరు లేదు, మైనస్ పాయింట్ లేవు. సినిమా ఎలా ఉండాలి అంటే మన శంకర్ వరప్రసాద్ సినిమా లాగా ఉండాలి అంతే అని చెప్తున్నారు తప్ప మైనస్ పాయింట్ లేవు, ఏం లేదు. అన్నీ కలిసి వచ్చినాయి అనిల్ రావిపూడికి. అంతా ఒక్కటి మైనస్ పాయింట్ అంతా కలిసి వచ్చింది. చిరంజీవి గ్రేసు, నయనతార యాక్టింగ్, వెంకటేష్ క్యామియో, అసలు వీరంగా సృష్టించారు అందరు కలిసి. సూపర్. దీనికి నా రేటింగ్ మాత్రం అవుట్ ఆఫ్ 10 9.5 9.6 9 కానే కాదు, 10/10. అంత బాగుంది సినిమా. సంక్రాంతికి కుటుంబ సమేతంగా మంచిగా హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి అందరూ ఎంజాయ్గా చూడవలసిన సినిమా. అందరూ ఇక రేపు ఉంటుంది రచ్చ, అందరు వెళ్ళి హ్యాపీగా చూడండి. ఓకే అండి, సైనింగ్ ఆఫ్. నేను మీ రఫీక్ కింగ్. బాయ్.